ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము డిఎస్సి వేస్తూ 11,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఎప్పుడే కానీ గతంలో మన రాష్ట్రంలో కానీ టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్తో సహా డిఎస్సితో సహా టెట్ కూడా నిర్వహించేది సాంప్రదాయంగా ఉన్నది. కానీ వీళ్ళు బాదరగా ఎన్నికల లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఈ 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని వేశారు. రాష్ట్రంలో టెట్ రాయని వాళ్ళు ఇప్పుడు ఎలిజిబుల్ ఉన్నోళ్ళు 4 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు 4 లక్షల మంది బీఈడి చేసిన వాళ్ళు టెట్ లేకుండా టీచర్ పోస్టులకి ఎట్లా ఎలిజిబిలిటీ వస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే టెట్తో పాటు డిఎస్సితో పాటు టెట్ కూడా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండవది మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి అంటే 11,000 అని చెప్తున్నారు. 11,000 మెగా డిఎస్సి కాదు. గతంలోనే 6,000 టీచర్ పోస్టుల భర్తీ గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. మేము వచ్చిన దడివే బీఈడి డిఈడీలకు దరిద్రం పోతుంది, జాబులన్నీ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఇచ్చినవన్నీ 11,000 5,000 మీరు పెంచేది. మేము ఇప్పుడు ఆడ టీచర్ పోస్టులు 25,000 చూపెడతాం. వాటిని మొత్తం భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పిఆర్సి పే రివిజన్ కమిషను టీచర్ పోస్టులు మొత్తం 24,700 ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ నియమించిన పే రివిజన్ కమిటీ చెప్పింది. పే రివిజన్ కమిటీ చెప్పింది తప్పు చెప్పదు. రెండవది పార్లమెంటులో మేము ఎంపీలను అడిగిన ఒక ప్రశ్న కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ వారు మా విద్యాశాఖ మంత్రి మొత్తం తెలంగాణ లోపల ప్రైమరీ స్కూల్లోనే 22,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్తుంది. అంతేకాదు ఉపాధ్యాయ సంఘాలు 30,000 అని చెప్పారు. నిరుద్యోగుల సంఘాలు మేము 40,000 అని చెప్తున్నాం. ఇంత పెద్ద మొత్తంలో టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 11,000 వేసి చేతులు దులుపుకుందామని చూస్తుంది. అందుకే మెగా డిఎస్ కింద 24,000 టీచర్ పోస్టులు భర్తీ చేసే వరకు వదిలిపెట్టేది లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీ ఇళ్ళకి తీస్తున్నా. రెండవది ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల భర్తీని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నామనే కోణంలో చూడొద్దు. ఎస్సీ ఎస్టీ బీసీలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి అందరు టీచర్లను సబ్జెక్ట్ వైజ్గా నియమించి మంచి ఎడ్యుకేషన్ స్టాండర్డ్ డెవలప్ చేస్తున్నాం అనేది ఆలోచించాలి. కానీ నామకేవస్తే టీచర్ పోస్ట్ పెడతాం. పంతులు లేని పాఠశాలలో మీరు ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవాలంటే అందరి బట్టలు ఉడగొడతాం ఒక్కొక్కరి. మా పిల్లలకు చదువు చెప్పరా? మా పిల్లలు పెద్ద రీసెర్చ్ స్కాలర్ కావద్దా, కలెక్టర్ కావద్దా, డాక్టర్ కావద్దా? ఈ పంతులు లేని పాఠశాలలో చదివితే ఎట్లయితారు? స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా పెరుగుతుంది? అందుకే సీరియస్గా ప్రభుత్వం ఆలోచించి ప్రతి స్కూల్లో ఇప్పటి వరకు ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమంది ప్రమోషన్లు వచ్చాయి, ఎంతమందికి టీచర్ పోస్ట్ ఇతర కారణాల వల్ల వేకెన్సీలు ఏర్పడ్డాయి, ఎన్ని స్కూళ్ళు మూసేసిండ్రు, ఇవన్నీ హేతుబద్ధమైన కారణాలతోటి ఆలోచించి మొత్తం టీచర్ పోస్టులు ఎన్ని ఖాళీలు అవన్నీ భర్తీ చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇంకొకటి ఈ నోటిఫికేషన్ లోపభూయిష్టంగా ఉంది. ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎలిజిబుల్ ఎవరు? బీఈడి వాళ్ళు. బీఈడి వాళ్లకు ఎస్జిటి పోస్టులకు ఎలిజిబిలిటీ లేదు. అందుకే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేవలం తక్కువ ఉన్నాయి. 2,200 ఉన్నాయి. 2,200కు 5 లక్షల మంది బీఈడి చేసిన వాళ్ళు పోటీ పడుతున్నారు. కాబట్టి దాన్ని తగ్గించారు. 70% నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాను 70% నుంచి 30%కు తగ్గించారు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గతంలో మాదిరిగా 70% పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ లోపభూయిష్టమైన విధానాలను సవరించాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదు. అంతేకాదు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా తగ్గించారు. గ్రూప్ 1లో 1,600, గ్రూప్ 2లో 2,000కు పైగా, గ్రూప్ 3లో 5,000, గ్రూప్ 4లో 25,000 మొత్తం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా లోపల నిరుద్యోగులకు అన్యాయం చేస్తే ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్ర స్థాయిలో చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.